ప్రకృతిలో జరిగే అద్భుతమైన ఖగోళ మార్పులలో గ్రహణం ఒకటి. అయితే మన దేశంలో గ్రహణం అంటే కేవలం ఖగోళ మార్పు మాత్రమే కాదు, దాని చుట్టూ ఎన్నో నమ్మకాలు, ఆచారాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకూడదు, బయటకు రాకూడదు అని పెద్దలు చెప్తుంటారు. అసలు దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఇది కేవలం మూఢనమ్మకమా, లేక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం గ్రహణం సమయంలో రాహువు, కేతువుల ప్రభావం వల్ల ప్రతికూల కిరణాలు భూమిపై పడతాయని నమ్ముతారు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కదలడం వల్ల పుట్టబోయే బిడ్డకు శారీరక లోపాలు లేదా చర్మంపై మచ్చలు వస్తాయని నమ్ముతారు. గ్రహణం సమయంలో కూరగాయలు కోయడం, కత్తెర వాడటం వంటివి చేయకూడదు. అలా చేస్తే బిడ్డకు పెదవి చీలిక అంటే క్లెఫ్ట్ లిప్ వంటి సమస్యలు వస్తాయని ఒక నమ్మకం ఉంది. అందుకే గ్రహణం ముగిసే వరకు గర్భిణీలను ఒకే చోట ధ్యానంలోనో లేదా దైవ ప్రార్థనల్లోనో ఉండమని చెప్తారు. మరి సైన్స్ ఏం చెప్తోంది? నిజానికి చంద్రగ్రహణం వల్ల వెలువడే కిరణాలు నేరుగా గర్భిణీలపై ప్రభావం చూపుతాయని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సూర్యగ్రహణంతో పోలిస్తే చంద్రగ్రహణం సమయంలో ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలు తీవ్రత తక్కువగానే ఉంటుంది. గ్రహణం సమయంలో బయట అంతా చీకటిగా, ఒకంత భయంకరంగా అనిపించవచ్చు. గర్భిణీ స్త్రీలు ఒత్తిడికి లోనైతే అది గర్భంలోని శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే వారిని ప్రశాంతంగా ఉండమని పెద్దలు చెప్తుంటారు. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదు అనే నియమం వెనుక ఆ కాలంలో విద్యుత్ లేకపోవడం వల్ల చీకటిలో క్రిమికీటకాలు ఆహారంలో పడే అవకాశం ఉండేది. అది ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు కాబట్టి ఆహారం వద్దనేవారు. ఒకవేళ మీరు ఈ నియమాలను పాటించాలనుకుంటే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఈ జాగ్రత్తను తీసుకోండి. గంటల తరబడి ఏమీ తినకుండా, తాగకుండా ఉండడం వల్ల గర్భిణీలకు డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకు స్వల్పంగా ద్రవ పదార్థాలు తీసుకోండి. ఏదో అయిపోతుంది అనే భయం వద్దు. ప్రశాంతంగా సంగీతం వినండి లేదా మంచి పుస్తకాలు చదవండి. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల కాళ్లవాపులు లేదా వెన్నునొప్పి రావచ్చు. గదిలోనే నెమ్మదిగా పచార్లు చేయవచ్చు. ముగింపుగా చెప్పాలంటే గ్రహణ నియమాలు పాటించడం అనేది మీ వ్యక్తిగత నమ్మకం మరియు మీ కుటుంబ పెద్దల సూచనలపై ఆధారపడి ఉంటుంది. అయితే మూఢనమ్మకంతో భయపడకుండా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నడుచుకోవడం ముఖ్యం. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి తాజా ఆహారం తీసుకోవడం వల్ల మనసుకి, శరీరానికి హాయిగా ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.